మూడు స్తంభాలు కూలాయి, మూడు యుగాలు ముగిశాయి, ఉన్నది ఒకే స్తంభం. ఆ స్తంభం కూలిపోతే కలియుగం అంతమవుతుందా? మూడు స్తంభాలు కూలి ఒక స్తంభం మీద ఒక పెద్ద బండరాయి ఎలా ఉండగలిగింది అనేది ఇప్పటికీ సైన్స్ కి కూడా అంతు చిక్కని రహస్యంగానే ఉంది. కలియుగాంతాన్ని ముందుగా తెలిపే ఆలయం ఎక్కడికి వెళితే అందరికంటే ముందే కలియుగాంతం గురించి తెలుసుకోవచ్చా? అసలు ఈ దేవాలయం ఎక్కడుంది? ఈ దేవాలయం చరిత్ర ఏంటి? ఆ ఒక్క స్తంభం కూలిపోతే కలియుగం అంతమవుతుందా అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేందుకు వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యుగాంతం గురించి మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. ఎన్నో కథలు, సినిమాలు, నవల్లో కూడా యుగాంతానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ఇక పరిశోధనల గురించి చెప్పనవసరం లేదు. లయకారకుడైన ఈశ్వరుడి ఆదేశం మేరకే ఈ యుగం అంతం అవుతుందని మన పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఈ యుగాంతం గురించి ధార్మిక వేద భూమిగా పిలువబడే మన భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా కొన్ని కథలు ఉన్నాయి. ఇక మన దేశంలో అయితే కొన్ని ఆలయాల్లో కలియుగాంతాన్ని తెలిపే కొన్ని సంకేతాలు ఉన్నాయి. అందులో ఒకటే ఈ కేదారేశ్వర గుహాలయం. భారతదేశపు ప్రాచీన చరిత్రలో మానవుని మనస్సు యొక్క గ్రహణ శక్తికి మించిన అనేక అపరిష్కృతమైన మరియు దాచబడిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. దశాబ్దాలుగా వాటిని అర్థం చేసుకోవటానికి ఎంత ప్రయత్నించినప్పటికీ అవి ఇప్పటికీ పరిష్కరించబడలేదు. మహారాష్ట్ర అహ్మద్ నగర్ లోని హరిశ్చంద్రగఢ్ సమీపంలో ఉన్న కేదారేశ్వర ఆలయం కూడా అలాంటి రహస్యమే. కేదారేశ్వర ఆలయం ఇతర ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. దేవాలయం ఒక గుహ లోపల ఉండటంతో పాటు సంవత్సరం పొడవున నీటి ఉనికిని కలిగి ఉంటుంది. ఏకశిల నిర్మాణం నుండి చెక్కబడిన ఈ ఆలయంలోని ప్రత్యేకమైన శిల్పాలు మరియు దేవనాగరి లిపిలో విశ్చాంగ్ దేవ్ చేసిన శాసనాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం లోపల మరియు కేదారేశ్వర గుహలోని చెక్కడాలు ఈ కోట మధ్యయుగ కాలానికి చెందిన నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఈ గుహ లోపల ప్రతిష్ఠించిన శివలింగాన్ని భూమి నుంచి 6 అడుగుల ఎత్తులో ఉండేటట్లు నిర్మించారు. ఈ ఆలయంలోని 4 స్తంభాలు 4 యుగాలకి ప్రతీకని భక్తులు భావిస్తారు. ఒక్కో యుగానికి ఒక్కో స్తంభం విరుగుతుంది. కలియుగానికి ఒక్కటే స్తంభం మిగిలిందని, ఎప్పుడైతే ఈ స్తంభం విరిగిపోతుందో అదే కలియుగానికి ఆఖరి రోజని నమ్ముతారు. లింగం చుట్టూ ఉండాల్సిన 4 స్తంభాలలో 3 స్తంభాలు విరిగిపోయి ఒకటి మాత్రమే మిగిలింది. విశేషం ఏంటంటే విరిగిపోకుండా ఉన్న ఒక్క స్తంభం అంత పెద్ద రాతి బండను ఎలా మోస్తుందన్న విషయం ఇప్పటికీ అంతు చిక్కటం లేదు. దీనిపై పరిశోధనలు చేసిన అది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే గుడి 4 గోడల నుండి నీరు ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. ఆ నీరు చల్లగా ఉండటం వల్ల ఎవరూ లోనికి పోరు. వర్షాకాలంలో మాత్రం ఒక్క చుక్క నీరు కూడా గుడిలో ఉండదు. వేసవి శీతాకాలంలో మాత్రం 5 అడుగుల మేర ఎత్తులో నీరు ఉంటుంది. ఈ ఆలయం సమీపంలో కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ హరిచంద్రేశ్వర ఆలయం ఇదొక గుహాలయం. ట్రెక్కింగ్ కు వచ్చేవారు ఇక్కడ వసతి పొందవచ్చు. ఈ ఆలయ రాతి నిర్మాణం నిజంగా ఆశ్చర్యం కలిగించక మానదు. గణపతి విగ్రహం నల్లటి రాతి నిర్మాణాల మధ్య చెక్కు చెదరకుండా భక్తులను, యాత్రికులను ఆకట్టుకుంటుంది. హరిశ్చంద్రగఢ్ కోట చాలా పురాతనమైనది. చాలా వరకు ఇక్కడ శిథిలాలే కనిపిస్తాయి. ఈ ప్రదేశం గురించి మత్స్య పురాణం, స్కంద పురాణం, అగ్ని పురాణాల్లో కూడా పేర్కొన్నారు. ఈ కోటను కాలచూరి వంశీయులు నిర్మించినట్లు చెబుతారు. కేదారేశ్వర ఆలయానికి తూర్పు వైపున సప్త తీర్థ పుష్కరిణి చెరువు ఉన్నది. ఈ చెరువు ఒడ్డున ఆలయ నిర్మాణం మాదిరి కనిపించే కట్టడం ఒకటి ఉంది. అందులో విష్ణు ప్రతిమలు ఉన్నాయి. సప్త తీర్థ పుష్కరిణికి వచ్చిపోయే ట్రెక్కర్లు ఈ చెరువు వద్దకు వచ్చి ప్లాస్టిక్ వస్తువులు పడేసేవారు. దాంతో కొన్ని సంవత్సరాల నుంచి ఈ చెరువు మునగటానికి కూడా పనికి రాకుండా పోయింది. వేసవి కాలంలో ఈ చెరువు ఒడ్డున నిలబడితే చల్లగా ఫ్రిడ్జ్ ముందర నిలబడినట్టు ఉంటుంది. ఇలాంటి ప్రదేశాలు ఇంకా ఎన్నో మన భారతదేశంలో ఉండటం మన ప్రాచీనుల విజ్ఞానానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు.